ఫస్ట్ మూమెంట్ వాడిని అనుకుని వెళ్ళి ఫస్ట్ మెయిన్ కాదు వాడు immediately we rushed. At 6 years old, we entered last night. What is such? Then we'll go to a big scene of something like that. And this he picked up. Please, car side one, other side one. తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లో పనిచేస్తున్నటువంటి బీహార్కి చెందినటువంటి దుర్మార్గుడు, మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎత్తుకెళ్లి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఈ ఘటన పట్ల సీఎం గారు, మేము, శ్రీధర్ బాబు గారు, పెద్దలు, అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు, మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్కి ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది. వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీసు అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు, అదేవిధంగా గస్తీ పెంచుకోవడం, ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, గంజాయిలో ఉన్న వాళ్ళు, మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, పని లేకుండా మత్తులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము, లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము, ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఇంకా ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మరొకటి ఇట్లాంటి జరగకుండా కూడా మరి వ్యవస్థను పటిష్టం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాం. గ్రామానికి సంబంధించి మరి రైస్ మిల్లో పనిచేస్తా ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల 6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీసు యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు పడుకున్న ప్రాంతానికి వచ్చి వెంటనే మరి తనిఖీలు చేయడం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం, గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది. ఆ గంట సమయంలో కూడా పోలీసులు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుడి గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం, ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. ఆ నిందితుడు చేసిన చర్య హీననీయం. మానవ ప్రపంచం క్షమించరాని నేరం చేసింది. పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను, మా సహచార మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు, మరి స్థానిక శాసనసభ్యులు విజయరామారావు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, మా ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి
చిన్నారి తల్లిదండ్రులను కూడా కలుసుకోవటం జరుగుతుంది. సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి కూడా తెలుసుకుంటాం. ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకుడు ఘోరమైన పని చేసి హత్య గావించడం అనేది మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని, దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితుడిపై చర్యలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమేణా ఎక్కడ ఏ విధంగా జరిగింది, సంఘటనకు సంబంధించిన పోలీసు యంత్రాంగం వెనువెంటనే రావటం, బాలిక ఆచూకీ తీసుకునే ప్రయత్న భాగం తెలుసుకునే ప్రయత్నంలోనే మరి సంఘటన విషయానికి వస్తే ఆ నిందితుడు అప్పటికే బాలికను హత్య చేయడం, ఒక గంట వ్యవధిలోనే అన్నీ జరిగిపోవడం మేము ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది. ఖచ్చితంగా నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.